నాకు అత్తమ్మ ఒక డౌట్. ఇప్పుడు మనం మురుకుల కోసం చేస్తున్నాం కదా, మీరు ఇది సెలెక్ట్ చేస్తున్నారు కదా, 3 హోల్స్ ఉన్నది. అయితే నాకేం డౌట్ అంటే వేరేవి ఎందుకు చేయట్లేదు మనము? మనం రెగ్యులర్ గా ఇవి చేసుకుంటాము. ఈ 3 హోల్స్ ఉన్నవే చేస్తాను. దీంట్లో ఒక 5-6 రకాలు ఇస్తారు వీళ్ళు. నెక్స్ట్ ఇది చేస్తాము. దానికంటే కొద్దిగా సన్నగా వస్తాయి కానీ ఇవి ఎక్కువ ఉన్నాయి కదా హోల్స్, కొంచెం ముద్దగా అనిపిస్తుంది. ఇవి కొన్ని చేసినప్పుడల్లా అవి కొన్ని చేసుకోవచ్చు. ఇది స్టార్ షేప్ లో వస్తుంది, సకినాలు అంటాం కదా, అవి మామూలుగా చేతితో అల్లే కాకుండా ఈ గిద్దెలతోనైతే ఇది వాడతాము. ఓకే, అయితే ఇప్పుడు ఈ పిండికి ఈ 3 వాడొచ్చా? మురుకుల పిండికి వాడచ్చు. ఓకే. తర్వాత ఇదేమో కొద్దిగా సన్న సేవ కన్నా కొద్దిగా రంధ్రాలు దొడ్డుగా ఉన్నాయి. దీంట్లో కొద్దిగా శనగపిండి క్వాంటిటీ ఎక్కువ, బియ్యం పిండి తక్కువ వేసుకొని వాడుకోవాలి. సో మురుకుల పిండికి రావు ఇవి. ఓకే. ఇదైతే మొత్తము శనగపిండిని, ఇంకా సన్న రంధ్రాలు ఉన్నాయి కదా, సన్న సేవ అంటాం దీన్ని. ఓకే. ఇవేమో రిబ్బన్స్ లాగా వస్తాయి. ఈ పిండికి వస్తుంది, ఉత్తి బియ్యం పిండికి కూడా వస్తుంది. ఇవి ఉత్తగా తినే బదులు మిక్చర్ లో కలుపుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్. ఓకే. శనగపిండితో రావా ఇవి? ఓకే. అటుకుల మిక్చర్ లో ఇవి రిబ్బన్స్ చేసుకొని కలుపుకోవచ్చు. ఓకే 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 అత్తమ్మ. ఈ పిండితోని ఈ రిబ్బన్ చెక్కలు కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఓన్లీ బియ్యం పిండితోనైతే ఇంకా బాగా ఉంటాయి. మంచి షేప్ కూడా బాగా వస్తుంది, ఇట్లా రిబ్బన్ లాగా. దాన్ని మనం అటుకుల మిక్చర్లో కలుపుకుంటే చాలా బాగా ఉంటుంది. మరి మీకు ఈ మురుకుల రెసిపీ కావాలి అని అంటే నేను సంతోషాల్లో గిల్లని రుచి మధురిమలో పోస్ట్ చేస్తాను. మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి, వెంటనే మీకు వచ్చేస్తుంది వీడియో. త్వరలో చేస్తాను. స్టే ట్యూన్డ్.